యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు. అంతటా అందరూ మారుమనస్సు పొందవలని దేవుని ఆజ్ఞ అని దేవుని వాక్యం చూస్తాం. దేవుడు ఆజ్ఞాపించినాడు అందరూ కూడా మారుమనస్సు పొందమని. కానీ ఎవరు కూడా దాన్ని లక్ష్య పెట్టరు. ఈ లోక సంబంధపు యుగదేవత ఒక్కొక్కరిని పట్టుకొని పీడిస్తున్నప్పుడు నాకు మారుమనస్సు అంటే ఏంటో కూడా తెలియదు, అర్థం కాదు కూడా. చాలామంది మారుమనస్సు అంటే ఏంటి అని అడుగుతుంటారు. క్రైస్తవులని ఎంతోమంది ఆ మాట నాతో మాట్లాడటం నేను విన్నాను. మారుమనస్సు అంటే ఏంటి? చాలామందికి దీని గురించి ఆలోచన లేదు, దీని గురించి ఆలోచించరు కూడా. మరి జీవితాన్ని యథావిధిగా యాదయాలపనగా గడుపుతూ ఉంటారు. వాళ్ళలో దేవుని భయం ఎంత మాత్రం ఉండదు, దేవుని తెలుసుకున్న ఆలోచన కూడా ఉండదు. కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఎవరైనా సరే మారు మనసు అంటే ఏంటో తెలియకుండా ఉంటే కనుక ఈ సమయంలో తెలుసుకోండి. మారు మనసు అంటే మనసు కొత్తది మీ హృదయంలో ఉండడం, కొత్త మనసు మీలో ఉంటుంది. అంటే దేవుని కలిగినటువంటి మనసు, అంటే దేవుని యొక్క స్వభావం మీలో ఉంటుంది. అది ఎప్పుడు వస్తుందంటే, ఎప్పుడైతే యేసుక్రీస్తు మరి నా రక్షకుడు, యేసుక్రీస్తు నన్ను క్షమిస్తాడు, యేసుక్రీస్తు నా కొరకు చనిపోయాడు, ఆయన నా కొరకు రక్తాన్ని చిందించాడు, ఆయన రక్తం చిందించడం వల్ల నా పాపాలు మరి కడగబడతాయి ఆయన ఆలోచన మీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు మారు మనసు అంటే ఏంటో మీకు అర్థమవుతుంది. అదొకటే కాదు, మారు మనసు అంటే ఎప్పుడైతే మీరు పాపాన్ని దేవుని దగ్గర ఒప్పుకొని విడిచిపెడతారో, ప్రతి చిన్న పాపం కూడా దేవుని దగ్గర ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఎప్పుడైతే మీరు పశ్చాత్తాపం కలిగి ఉంటారో హృదయంలో పాపం నిమిత్తమే, అప్పుడే వాటిని విడిచిపెట్టగలుగుతారు. పశ్చాత్తాపం లేకుండా పైకి క్షమించంటే మాత్రం వాటి నుంచి మీకు విడుదల దొరకదు. హృదయంలో నేను చేసిన తప్పు అని గ్రహింపు కలగదు. అదే పశ్చాత్తాపం. ఆ పశ్చాత్తాపం ఎప్పుడు కలుగుతుందంటే, మీరు ఎప్పుడైతే దేవుని దగ్గరికి వచ్చి మోకరించి మరి ప్రార్థన చేస్తూ ఉంటారో, మరి కొన్ని గంటలు ప్రార్థన చేయండి. ఆ సమయంలో మీ పాపాలన్నీ కూడా మరి దేవుడు బయటపరుస్తాడు. ఆ పాపాలన్నీ కూడా దేవుని దగ్గర అవును ప్రభావం చేసిన తప్పు అని మీకు గ్రహింపు కలుగుతుంది. దేవుని సన్నిధిలో మాత్రమే పశ్చాత్తాపం కలుగుతుంది. దేవుని సన్నిధిలో మీరు గడపకుండా మాత్రం మీలో పశ్చాత్తాపం రాదు. మరి కేవలము మరి నోటి వరకే నేను క్షమించు అనే మాట వస్తుంది తప్ప హృదయమంతల నుంచి కూడా పశ్చాత్తాపం మీకు కలగదు. మీలో పశ్చాత్తాపం కలగాలంటే మొదటగా దేవుని దగ్గర మోకరించండి. మీరు దేవుని దగ్గర మోకరించి ప్రార్థన చేస్తూ ఉండండి. ప్రార్థన చేస్తున్న కొలది, మీరు దేవుడిని అడుగుతున్న కొలది ఆయన అన్నీ బయలుపరిచి ప్రతిదీ కూడా మీరు ఒప్పుకొని విడిచిపెడుతుంటే కనుక మరి దేవుడి గొప్ప కృప అనుగ్రహిస్తాడు. దేవుడి పాపను క్షమిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. వాళ్ళ ఒక రాజ్యానికి మిమ్మల్ని వారసుగా చేస్తాడు. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించండి.